అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నమస్తే, నేను మీ డాక్టర్ సుభాష్. ఈరోజు మనము మోకాళ్ళ నొప్పి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫ్రెండ్స్, ఒకప్పుడు మోకాళ్ళ నొప్పులు అంటే చాలా పెద్ద వయసు వాళ్ళకే వచ్చేటివి. బట్ ఈరోజు అలా పరిస్థితి లేదు. చాలా చిన్న వయసులో కూడా మోకాళ్ళ నొప్పితో సఫర్ అవుతున్న వాళ్ళు నాకు ఎంతోమంది తెలుసు. సో మనం ఈరోజు క్లుప్తంగా మోకాళ్ళ నొప్పులు ఎందుకు వస్తాయి, వచ్చినప్పుడు లక్షణాలు ఏముంటాయి, మన దగ్గర ఉన్న వైద్య పద్ధతులు ఏంటి, అట్లాగే మోకాళ్ళ నొప్పులు స్టార్టింగ్ స్టేజ్లో ఉంటే మీరు ఇంటి దగ్గర ఉంటూ మీరు ఏ విధంగా తగ్గించుకోవచ్చు, ఈ విషయాల మీద తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా అసలు మోకాళ్ళ నొప్పులు ఎందుకు వస్తున్నాయి? సో దానికి ప్రధానమైన కారణము మనము ఎక్సర్సైజ్ చేయకపోవడం. ఇప్పుడు చూడండి, ఎవరైనా సరే, స్పెషల్గా సిటీస్, మెట్రోపాలిటన్ సిటీస్ కానీ అర్బన్ టౌన్స్ కానీ, ఓకే, అంత ఏమైంది, టేబుల్ జాబ్స్ అయిపోయినాయి. డైనింగ్ టేబుల్ పైన తినడము, వెస్ట్రన్ టాయిలెట్కి వెళ్ళడము, బెడ్ పైన పడుకోవడము, కార్ డ్రైవ్ చేయడము, టూ వీలర్ డ్రైవ్ చేయడము. సో ఒకప్పుడు మన పూర్వీకులు చూస్తే మీరు చూడండి, ఇంట్లో వంటలు వండుకున్నప్పుడు కిచెన్లో కూర్చొని వంటలు ఉండేవాళ్ళు. ఈ రోజులాగా నిల్చొని వంటలు ఉండేవాళ్ళు కారు, అవునా? సో ఏ పని చేసినా ఎక్కువ కూర్చునేవాళ్ళు, భోజనం చేసేటప్పుడు కూర్చునేవాళ్ళు. సో అట్లాగా ఏమయ్యేటిది, న్యాచురల్గా ఎక్సర్సైజ్ జరిగేది. సో ఈరోజు అలాంటి పరిస్థితి లేదు. దాంతోపాటు ఆహారంలో కలుషితం. ఒకప్పుడు స్వచ్ఛమైన ఆహారం ఉండేది. సో మనం ఆహారం తిన్నప్పుడు ఆహారంలో సమతుల్యం అనేది నిండుగా ఉండేది. ఈరోజు ఆహారంలో బ్యాలెన్స్ రేట్ అనేది చాలా కష్టమైపోతుంది. సో ఇదొక ప్రధాన కారణం. ఇంకా దాంతోపాటు మనం ఏదన్నా వేరే ప్రాబ్లంకి ఏదైనా మెడికేషన్ వాడినప్పుడు సో దానివల్ల వచ్చే కాంప్లికేషన్ అవ్వచ్చు. అట్లాగా సో ఈరోజు ఏజ్తో పరిమితం లేకుండా మోకాళ్ళ నొప్పితో బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు. సో మరి ఒకసారి మోకాళ్ళ నొప్పులు వస్తే మనం జీవితాంతము బాధపడాల్సిందేనా? అలా ఏం లేదు. మన వైద్య పద్ధతుల ద్వారా మోకాళ్ళ నొప్పికి మనము పరిష్కారం ఇవ్వచ్చు. ఇంకా అది మరి కంప్లీట్గా గుజ్జరిగిపోయింది, బాగా డ్యామేజ్ అయిందంటే మన పాత్ర కూడా చాలా తక్కువ. సో ఖచ్చితంగా సర్జరీకి వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటుంది. ప్రాబ్లం గ్రేడ్ 1లో ఉంటే మీరు ఇంటి దగ్గర ఇప్పుడు నేను చెప్పే సూచనతో మీరు చేసుకోవచ్చు. గ్రేడ్ 2లో ఉంటే మన వైద్యంతో మీరు తగ్గించుకోవచ్చు. గ్రేడ్ 3 కానీ గ్రేడ్ 4 కానీ ఉంటే సర్జరీకి వెళ్ళాల్సిన పరిస్థితి ఉండవచ్చు. సో ఎంతోమంది మన దగ్గర మోకాళ్ళ నొప్పి తగ్గి ఈరోజు హ్యాపీగా ఉంటున్న వాళ్ళు ఉన్నారు. సో మోకాళ్ళ నొప్పి వచ్చినప్పుడు మన దగ్గరకు వస్తే మనం ఏం చేస్తాము? సో మన దగ్గర 2 కోర్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ఒకటి ఆక్యుపంచరు, ఇంకొకటి కైరోప్రాక్టిక్ ట్రీట్మెంట్. ఆక్యుపంచర్ ఏం చేస్తాము, బాడీలో ఎందుకు ఆ సమస్య వచ్చింది, అది ఒకవేళ మజిల్ టైట్నింగ్ వల్ల వస్తుందా, అక్కడ మజిల్స్ ఏమైనా టైట్ అవ్వడం వల్ల వస్తుందా, ఆ మజిల్స్లో ఏమైనా ఫ్లెక్సిబిలిటీ మిస్ అవ్వడం వల్ల వస్తుందా, లేదంటే వాళ్ళకు బాడీలో కాల్షియం అబ్జార్ప్షన్ లెవెల్స్ ఏమైనా తగ్గినాయా, అక్కడ సైనోవియల్ ఫ్లూయిడ్ ఏమైనా తగ్గిందా. సో ఈ తదితర అంశాలను పరిగణన తీసుకొని మనం ఆక్యుపంచర్ ట్రీట్మెంట్ ఇస్తాము. సో ఆక్యుపంచర్ ట్రీట్మెంట్ అన్నది ఏంటంటే సన్నటి వెరీ స్పెషల్ డిజైన్ నీడిల్స్ ఉంటాయి, చాలా సన్న నీడిల్స్. అవి శరీరంలో అక్యుప్రెషర్ పాయింట్స్ ఉంటాయి. ఆ ప్రెషర్ పాయింట్స్ మనం సూది పెట్టడం వల్ల సో బాడీ ఏ ప్రాబ్లం చేతైతే ఆ సమస్యను కలిగించిందో ఆ సమస్యను బాడీ నుంచి తగ్గించడానికి మనం ప్రయత్నం చేస్తాం. సో ఆక్యుపంచర్ మనం ట్రీట్మెంట్ చేసినప్పుడు సైనోవియల్ ఫ్లూయిడ్ ఇంక్రీజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. బాడీ కాల్షియం ఇంటేక్ బాడీలో పెంచడానికి అవకాశం ఉంటుంది. దాని తర్వాత ఆ లోకల్ మజిల్స్లో ఉన్న స్పాజం తగ్గించడానికి, లేదంటే టైట్నెస్ తగ్గించడానికి, లేదంటే ఫ్లెక్సిబిలిటీ పెంచడానికి మన వైద్యం ద్వారా అవకాశం ఉంటుంది. సో ఏ కారణం చేత అయితే ఆ ప్రాబ్లం వచ్చిందో
ఆ కారణము మన వైద్యం ద్వారా ఆ కారణాన్ని తగ్గిస్తుంది. దీంతోపాటు కైరోప్రాక్టిక్ ట్రీట్మెంట్ లో ఏం చేస్తారంటే బాడీ ఏదైతే అక్కడ మజిల్స్లో స్టిఫ్నెస్ ఉందో ఆ స్టిఫ్నెస్ తగ్గిస్తారు. ఏదైతే ఒకవేళ ఏదైనా అలైన్మెంట్ వల్ల ఇబ్బంది వస్తే ఆ అలైన్మెంట్ని సెటరైట్ చేస్తారు. సో ఈ 2 వైద్య పద్ధతుల ద్వారా మనము మోకాళ్ళ నొప్పి తగ్గించడానికి అవకాశం ఉంటుంది. ఇంకోసారి కొన్ని సందర్భాలు అంటే పేషెంట్ని బట్టి వాళ్ళకి మనం డైటరీ చేంజెస్ కరెక్ట్ చేయాలి. దాంతోపాటు వాళ్ళకు తేలికపాటి ఎక్సర్సైజ్ ఏవైతే వాళ్ళు తీసుకోగలుగుతారో అలా కూడా చూస్తాము. ఈ అన్నిటి ద్వారా మనము మోకాళ్ళ నొప్పుల్ని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి స్కోప్ ఉంది. దీంతోపాటు మనము ఏం చేయాలి అంటే ఎవ్రీడే సన్లైట్కి కూర్చోవాలి. దాంతోపాటు కాల్షియం రిచ్ ఉన్న ఫుడ్స్ తీసుకోవాలి. అంటే మనకు అందరికీ ఏం తెలుసు అంటే ఓన్లీ పాలలో కాల్షియం ఉంటుందని. అంటే నేను ఈ మాట కాంట్రవర్సీ చేయాలని నా ఉద్దేశం కాదు. చాలామందికి ఏం తెలుసు అంటే ఓన్లీ పాలల్లోనే కాల్షియం ఉంటుందని. అలా ఏం లేదు మిత్రులారా. పాల కంటే ఎన్నో రెట్లు కాల్షియం నువ్వుల్లో ఉంది. సో నువ్వులు తీసుకోవడం ఉత్తమము. నేనైతే జనరల్గా పాల కన్జంప్షన్ని సపోర్ట్ చేయను. సో కాబట్టి నువ్వులు తీసుకోమని చెప్తాను. నువ్వులు తీసుకోండి. లేదంటే ఇంకేదైనా సరే కాల్షియం రిచ్ ఫుడ్స్ తీసుకోండి కాల్షియం ఇంటేక్ పెంచడానికి. దీంతోపాటు ఎవ్రీడే సన్లైట్ కూర్చోండి అండ్ తేలికపాటి ఎక్సర్సైజ్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఎవరికైతే రీసెంట్గా నీ పెయిన్ వచ్చిందో వాళ్ళు నా దగ్గర కూడా రావాల్సిన పని లేదు. నా దగ్గర రాకుండా కూడా వాళ్ళ ఇంటి దగ్గర కూర్చొని శుభ్రంగా నీ పెయిన్స్ తగ్గించుకోవచ్చు. కాకపోతే ప్రతి వాళ్ళు ఏం చేయాలి, ఎందుకు వచ్చింది? ప్రతి వాళ్ళకు ఒకటే కారణం చేత నీ పెయిన్ రాదండి. ఒకరికి మెట్లు ఎక్కడం వల్ల రావచ్చు, లేదంటే ఒకరికి బరువులు ఎత్తడం వల్ల రావచ్చు, ఒకరికి సరిగ్గా ఎక్సర్సైజ్ చేసుకోవడం వల్ల రావచ్చు. ఆ కారణాన్ని పసిగట్టి ఆ ట్రిగరింగ్ ఫ్యాక్టర్ ఏముందో ఆ ట్రిగరింగ్ ఫ్యాక్టర్కు దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. దాంతోపాటు ఇప్పుడు నేను చెప్పబోయే పాయింట్స్ని జాగ్రత్తగా తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా ఈ పాయింట్ సేమ్. ఒకవేళ ఎడమ మోకాల్లో ఇబ్బంది ఉందనుకోండి, మీరేం చేయండి, ఎడమ చెయ్యి మధ్యవేలు తీసుకోండి. మధ్యవేల్లో మధ్య జాయింట్, ఈ జాయింట్ మొత్తం తీసుకోండి, ఈ జాయింట్. అట్లాగే కుడి సైడ్ ఉందనుకోండి, కుడి చెయ్యి మధ్యవేలు మధ్య జాయింట్. ఏం చేయాలి మీరు, కంప్లీట్గా ఇలా ప్రెస్ చేయండి, ఇలా ప్రెస్ చేయండి ఈ జాయింట్ మొత్తం. ఇలా ప్రెస్ చేయడం మీకు ఇబ్బంది అవుతుంది, మీకు బయట మార్కెట్లో కానీ ఆన్లైన్ కానీ అక్యుప్రెషర్ రింగ్స్ అంటారు, రింగ్స్ దొరుకుతాయి. సో ఈ రింగ్స్తో ఏం చేయండి, ఇలాగా ఈ ఏరియాలో మెల్లిగా పైకి కిందికి అనండి. ఈ కంప్లీట్ ఈ ఏరియా మొత్తం కవర్ అవుతుంది ఇలాగా స్లోగా. ఇది ఎనర్జీ ట్రీట్మెంట్ అండి. మీరు టీవీ చూస్తూనో మాట్లాడుతూనో చేయకూడదు. మనసు దీని మీద పెట్టి నెమ్మది చేయండి. ఎంతసేపు చేయొచ్చు, ఒక 1 minute to 2 minutes చేయొచ్చు. ఇది ఇట్లాగా స్లోగా. సేమ్ మళ్ళీ అట్లా ఒకవేళ రైట్ లెగ్లో ఉందనుకోండి, రైట్ హ్యాండ్ మిడిల్ ఫింగరు మిడిల్ జాయింట్. ఓకేనా, ఇది మనం ఫస్ట్ జాయింట్, సెకండ్ జాయింట్, థర్డ్ జాయింట్ అనుకుంటే ఇది మిడిల్ జాయింట్. ఇట్లాగా స్లోగా. లేదు మీకు రింగ్ లేదు, నేను చెప్పాను కదా, కంప్లీట్ ఇలాగా ఇలా అనుకోండి, కంప్లీట్ ఇదంతా నొక్కండి. చాలామందికి డౌట్ ఉండొచ్చు, ఇక్కడ నొక్కితే తగ్గుతుందని చెప్పేసి. సో ఇది ఈ వైద్యం చాలా పురాతనమైనది. ఓకేనా, ఒక పెళ్లి చేసినప్పుడు అమ్మాయికి మెట్టెలు ఆ కాళ్ళకి ఎందుకు పెట్టుకుంటారు, అట్లాగే పెళ్ళైన అమ్మాయి ఇక్కడ బొట్టు ఎందుకు పెడుతుంది. సో ప్రతిదీ కూడా దాని వెనకాల సైంటిఫిక్ రీజనింగ్ ఉంది. కాబట్టి మీరు జాగ్రత్తగా వాటి లోతులోకి వెళ్ళకుండా మీరు నేను చెప్పేదాన్ని జాగ్రత్తగా తెలుసుకొని మీరు పాటించే ప్రయత్నం చేయండి, మీకు రిజల్ట్ వస్తుంది. ఇట్లాగా నెక్స్ట్ ఇట్లాగా. సో ఈ 2 fingers ఒకవేళ లెఫ్ట్ లెగ్లో ఉంటే లెఫ్ట్ హ్యాండ్, రైట్ లెగ్లో ఉంటే రైట్ హ్యాండ్, ఇవి చేయండి. మీ సమస్య నుంచి
మీరు బయటపడడానికి చాలా ఆస్కారం ఉంటుంది. నేను చెప్పిన డైట్ చేంజెస్ చేసుకోండి. దాని తర్వాత ఈ పాయింట్స్ వాడండి. ఒకవేళ సమస్య ఎక్కువగా ఉంటే మీరు నన్ను సంప్రదించే ప్రయత్నం చేయండి. నేను మీ సమస్య నుంచి మిమ్మల్ని బయటపడడానికి నా వంతు నేను మీకు హెల్ప్ చేస్తాను. ఫ్రెండ్స్, ఇంకో మంచి వీడియోతోటి మళ్ళీ కలిసే ప్రయత్నం చేద్దాం. అందాక సెలవు మరి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.